అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే నవల తులసీదళం. రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఎపిసోడ్ 5 అండి. ఇక వెళ్ళామా మరి నవల్లేకి. అతడు నారాయణరావు వైపు చూశాడు. అవే నిస్తేజమైన కళ్ళతో అతడు ఏ భావము లేకుండా ఉన్నాడు. లాగిపెట్టి కొట్టాలన్న కోపాన్ని, ఉక్రోషాన్ని అణుచుకొని లోపలికి పరిగెత్తాడు. గదిలో నుంచి అనిత బయటకొచ్చింది. వదినకి కడుపు నొప్పి వచ్చింది. రాత్రి 11 గంటలకి డాక్టర్ దమయంతి గారు ఉన్నారు లోపల. డాక్టర్ ఇంటికొచ్చేటంతగా కడుపు నొప్పి. వడివడిగా అతడు లోపలికి వెళ్ళేసరికి డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వడం పూర్తి చేసింది. శారద అప్పుడే మత్తిలోకి జారుకుంటుంది. 5 నిమిషాలకు ఆమెను గమనించి బయటికొస్తూ, ఇంకేం పర్లేదు, ప్రొద్దునికంతా సర్దుకుంటుంది అంది డాక్టర్. ఆమె కారు దగ్గరికి వెళ్తుంటే, థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు శ్రీధర్. అండ్ సారీ ఇన్కన్వీనియన్స్. ఆమె కారు ఎక్కింది. నో నో నో, ఇట్స్ మై డ్యూటీ. రేపు మిమ్మల్ని కలుసుకుంటాను. ఆమె దానికి సమాధానం చెప్పకుండా శ్రీధర్ అంది. అతడు ఆమె వైపు చూశాడు. చాలా అదృష్టం, కానీ ఇంకొక 6 నెలలు ఆమెను కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి. అఫ్కోర్స్ ఆమెకిప్పుడేం పర్వాలేదు, కానీ ఇంకొక 6 నెలల పాటు జాగ్రత్త. కొద్దిలో అబార్షన్ తప్పింది. ఆమె కారు కదిలింది. అబార్షన్? అతడికి క్షణం పాటు ఏం అర్థం కాలేదు. అర్థమైన తర్వాత అతడు ఆనందంతో పెద్ద కేక పెట్టబోయాడు. తన వయసు జ్ఞాపకం వచ్చి సిగ్గుపడ్డాడు. లోపల నుంచి ఆనందం తెరలుగా తన్నుకు వస్తుంది. చేతుల మధ్య శారద లేదు. ఉన్న కుక్క పిల్లను ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. విషాదంగా ఉన్నప్పుడు టైం ఎంత నెమ్మదిగా గడుస్తుందో, దానికి వ్యతిరేకంగా ఆనందంగా ఉండగా రెప్పపాటులో రోజు దొర్లుతోంది. 6 నెలలు గిర్రును తిరగడానికి అరక్షణం చాలు. 6 నెలలకి మరొక అరక్షణం. మరీ అంతగా ముద్దు పెట్టుకోకండి, ఉక్కిరి బిక్కిరి అయిపోగలదు అంది శారద. ఏం పర్లేదోయ్, మనకిందులో 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది అన్నాడు శ్రీధర్ తులసిని క్రిందికి దింపుతూ. స్కూల్ గౌను మార్చుకోవడానికి లోపలికి పరిగెత్తింది తులసి. పాప పెద్దదవుతుంది, ఇంకా ఈ జోకులు మానేయాలి మీరు అంది శారద అటే చూస్తూ. 12 ఏళ్ల వరకు అంటే ఇంకొక 5 ఏళ్ళు వచ్చే వరకు పర్వాలేదులే. నీలాంటి అమ్మాయి అయితే ఇంకొక 10 ఏళ్ల వరకు, అంటే 20 ఏళ్ల వరకు అసలేమీ. తన మొదటి రోజు జ్ఞాపకం వచ్చి సిగ్గుపడింది. ఈ లోపల తులసి వచ్చి తండ్రి ఒళ్ళో చేరింది. ఈరోజు ఏం చెప్పారమ్మా? జుట్టు సవరిస్తూ అడిగాడు. ది స్టార్ ఇన్ ద నైట్. భార్యాభర్తలు ఇద్దరూ శ్రద్ధగా విన్నారు. అంతలో కిటికీలో నుంచి బయట తోటలో అనిత కనపడింది. ఒళ్ళో నుంచి క్రిందికి దూకి బయటికి పరిగెత్తింది తులసి. శారద కూడా బయటికి వెళ్ళింది. అతడొక్కడే మిగిలాడు. ఎంత వేగంగా కదులుతున్నాయి రోజులు. ఒక్క పాప తన ఛాయని సంతరించుకొని ఉద్భవించిన ఈ చిన్న పాప ఎంత బలంగా ఈ ఇంట్లో అందరి మనసుల్లోనూ ముద్ర వేస్తోంది. ఏ ఒడిదుడుకులు లేకుండా, ఏ విషాదము లేకుండా, ఏమీ లేకపోకుండా ఎంతమంది జీవితాల్లో సాధ్యమవుతుంది. శారద, అనిత బయట షటిల్ ఆడుతున్నారు. పాప ఎంపైరింగ్ చేస్తుంది. కిటికీలో నుంచి అతడు చూడసాగాడు. భూమి ఆకాశం కలిసే చోటు నుంచి సంధ్య మేలి ముసుగు సవరించుకుంటూ వస్తోంది. తన ఆలోచనలో ప్రాంగణంలోనే అతడు. అనితకి పెళ్లి చెయ్యాలి, అదొక్కటే తన బాధ్యత. నిజానికి అదో పెద్ద బాధ్యత కాదు, కానీ నారాయణరావు అతడికి ఇచ్చి చేస్తే శారద సంతోషిస్తుంది. ఈ విషయం ఎప్పుడూ వెల్లడించడం లేదు. కానీ ఆమె తెలివైంది. నారాయణరావు చదువు మాట లేనివాడు. కేవలం ప్రేమ తిండి పెడుతుందా? కానీ జీవితంలో కావాల్సింది తిండి ఒక్కటే కాదుగా. అయినా ఈ సమస్య తనది కాదు, అనితది. అవును, అనితది. తనని అడగాలి. అతడు బయటికొచ్చాడు. ఆడతారా అడిగింది శారద.
పాప స్టూల్ మీద నుంచి దూకి, నువ్వు నేను జట్టు నాన్న అంది. శ్రీధర్ తలూపాడు. గేమ్ మొదలైంది. మొదట 5 పాయింట్లు శ్రీధర్ జట్టుకే వచ్చాయి కానీ ఆ తర్వాత శారద షటిల్ని కొట్టడానికి ఎత్తిన చెయ్యి తాలూకు భంగిమ ఆట కన్నా ఇంట్రెస్టింగ్గా ఉండడంతో మరీ 1 పాయింట్ కూడా రాలేదు. నువ్వు సరిగా ఆడడం లేదు నాన్న. తెలుస్తూనే ఉంది కదమ్మా. శారది కూడా తెలిసింది. అనితే గుర్తించలేదు. పోనీ నేను పాప ఉంటాం అంది. శ్రీధర్ ఒప్పుకోలేదు. అతడి కారణాలు అతడికి ఉన్నాయి. కొద్దిగా చీకటి పడింది. ఆటలో ఓడిపోయిన దృశ్య పాప తన కిడ్డీ బ్యాంకులో ఉన్న డబ్బుతో అందరినీ సినిమాకు తీసుకెళ్తానని నిర్ణయాన్ని అందరి ముందర ఏకగ్రీవంగా ఆమోదించారు. చాలా విశాలమైన మనసుతో అనిత సినిమా హాల్లో అందరూ సాధారణ ఖర్చు భరిస్తానని వెల్లడి చేసింది. ఈ శుభ సమయంలో శారద తన కారు డ్రైవ్ చేయడానికి భర్తను పర్మిషన్ అడిగింది. దానికి శ్రీధర్ ఒప్పుకున్నాడు. కానీ అనిత పాప తీవ్రమైన అభ్యంతరాలు తెలిపారు. అయినా శ్రీధర్ తన వీటో పవర్ని ఉపయోగించి తీర్మానం నెగ్గేలా చేశాడు. సినిమా నుంచి వచ్చాక ఆ రాత్రి డిన్నర్లో శారద ఆరోగ్య ప్రసక్తి వచ్చింది. పాప పుట్టిన తర్వాత ఆమె ఆరోగ్యం కొద్దిగా పాడైన మాట నిజమే. అయితే దాన్ని బయటపడనీయకుండా కప్పిపుచ్చుతుంది. తల్లిని వదిలి ఒక 10 రోజులు ఉండడానికి పాప ఒప్పుకుంది. గాలి మార్పు కోసం ఎక్కడికైనా వెళ్ళడానికి నిర్ణయం జరిగింది. తర్వాత ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోయారు. రాత్రి 11 అయింది. వెన్నెల మసగ్గా పడుతుంది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా తుఫాను వచ్చే ముందు ప్రశాంతత. కిటికీ తెరల్ని సర్ది అనిత టేబుల్ దగ్గరికి వెళ్ళింది. మెయిన్ లైట్ ఆర్పి బెడ్ లైట్ వేసింది. ర్యాక్లో పుస్తకం, టేబుల్ మీద బుద్ధుడు బొమ్మ, నిశ్చలంగా ఉన్న కిటికీ తెర. ఆ గదే స్టిల్ ఫోటోలా ఉంది. ఆ నిశ్చలతత్వాన్ని భరించలేక సన్నగా టేప్ రికార్డ్ పెట్టింది. మళ్ళీ అదే టేప్. ముఖేష్ది. జాన్లే చలే జాతే హై కహా జాన్ వాలే. అనితకి ఆ రోజు చదవాలనిపించలేదు. అలాగే పక్క మీద వాలిపోయింది. సైన్స్ రికార్డు పూర్తి చెయ్యాలి. ఆమెకి బాట్నీ అంటే తలనొప్పి. రాబోయే ఫస్ట్ క్లాసు ఈ బాట్నీ వల్లే పోతుందేమో. దూరంగా గేటు తీసిన చప్పుడు. నారాయణ వస్తున్నాడు. ఆమె ఆలోచనలు అతని మీదికి వెళ్ళాయి. జాలి. అదే సమయంలో ఆమె గురించి ఇంకొక గదిలో శ్రీధర్ భార్యతో చర్చిస్తున్నాడు. అంతేనంటావా? ఎలా? అనిత ఫస్ట్ క్లాస్ స్టూడెంటు. ఇతడికేమో మాట కూడా రాదు. ఆమె జాలిగా అంది. ఆమె కూడా తన పందాలోనే ఆలోచిస్తున్నందుకు అతడికి సంతోషం వేసింది. అయినా పూర్తి సంతోషానికి ఎక్కడో ఏదో అడ్డుపడుతుంది. ఆ శక్తి నారాయణరావు కళ్ళల్లోనే ఉందా? లేక అతడికి జరుగుతున్న అన్యాయం పట్ల తన గిల్టీ కాన్షియస్నెస్సా? తను చెప్పింది శారద వెంటనే ఒప్పుకోవడం అతడికి ఎందుకో నచ్చలేదు. శారద తనలాగే ఆలోచిస్తుందని అతడు అనుకోలేదు. ఇంతకీ తను నారాయణరావుని ద్వేషిస్తున్నాడా, ప్రేమిస్తున్నాడా, జాలి పడుతున్నాడా? ఈ సంభాషణంతా మొదలవడానికి 10 నిమిషాల ముందే నారాయణరావు ఇంటికొచ్చాడు. విశాలమైన డైనింగ్ టేబుల్ ముందు ఒక్కడే కూర్చొని నిశ్శబ్దంగా భోజనం చేశాడు. రామయ్య కూడా అతడి కోసం ఎదురు చూడలేదు. అతడు భోజనం పూర్తి చేసి మేడ మీద కారిడార్లో నడుస్తూ ఉండగా తన ప్రసక్తి వినబడింది. ఆగి పూర్తిగా విన్నాడు. చాలా రోజుల తర్వాత అతడి మొహంలో ఒక భావం, ఒక ఛాయ కనపడింది. చాలా విషాదకరమైన ఛాయ. అయితే అది క్షణం మాత్రమే. క్షణంలో అతడు మామూలు మనిషి అయిపోయాడు. అక్కడ నుంచి కదిలిపోయాడు. అదే సమయానికి అనిత తన గదిలో వెలకిలా పడుకొని పైకప్పుని చూస్తూ ఉంది. తలుపు కిర్రును చప్పుడైతే తల తిప్పి చూసింది. మసక చీకట్లో ఒక ఆకారం నెమ్మదిగా తలుపు తెసి గుమ్మం దగ్గర నిలబడింది. అనిత కెవ్వున అరిగిపోయి ఆగిపోయింది. నారాయణరావు. ఏమిటి బావా? అడగబోయి ఆగింది. అతడి మొహంలో ఏదో భావం ఆమెను మాట్లాడనివ్వలేదు. అతడి కళ్ళి నిస్తేజంగా ఉన్నాయి. అవే 1000 ప్రశ్నలు అడుగుతున్నాయి. ఆమె అర్థం చేసుకోలేని ప్రశ్నలు. పక్క మీద సగం లేబోయి ఆగిపోయిన ఆమె అలాగే నిశ్చలంగా ఉంది.
అతడు అచేతనంగా ఆమె వైపు చూసి నెమ్మదిగా వెనక్కి తిరిగి తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు. అతడు ఎందుకు వచ్చాడో, ఏం చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయాడో ఆమెకు అర్థం కాలేదు. అర్థం కాదు కూడా. చాలా అవసరమైన పని మీద నిన్ను పిలిచాను అన్నాడు రాబర్ట్. ఫైల్ విదిలిస్తూ శ్రీధర్ తలూపాడు. రాబర్ట్ కొంచెంసేపు మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. చెప్పండి అన్నాడు శ్రీధర్ నిశ్శబ్దాన్ని భరించలేక. అదే ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను అని ఆగి, శ్రీధర్, నేను మీకు చాలా రుణపడి ఉన్నాను అన్నాడు. ఆ ప్రసక్తి ఇప్పుడెందుకు వచ్చింది శ్రీధర్కి అర్థం కాలేదు. అతడేదో అనుపోతూ ఉంటే రాబర్టే అన్నాడు. నాకున్న ఒక్కగానొక్క పాపని రక్షించావు నువ్వు, నా మనవరాల్ని. ఆ సంఘటన ఇంకోలా దారితీసి ఉంటే అది ఆలోచించడానికే నా మనసు భయపడుతుంది. ఒక్క యాక్సిడెంట్లో కొడుకుని కోడల్ని కోల్పోయిన నేను ఈసారి పాపని కూడా కోల్పోయి ఉంటే ఇక ఆత్మహత్య తప్ప గత్యంతరం ఉండేది కాదు. అదంతా ఇప్పుడెందుకు చెప్తున్నాడో శ్రీధర్కి అర్థం కాలేదు. రాబర్ట్ ముందుకు వంగి, ఇక అసలు విషయానికి వస్తాను శ్రీధర్ అన్నాడు. ఎన్ని సంవత్సరాల క్రితం నేను దేశం వచ్చానో తెలియదు. అదృష్టం బాగుండి పట్టిందల్లా బంగారమైంది. నీకు తెలియందేముంది, ఇప్పుడు నేను కరోర్పతిని. పైప్ వెలిగించుకోవడం కోసం ఆగి చెప్పసాగాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు మళ్ళీ కోరిక కలిగింది. ఈ ఆఖరి రోజులు నా దేశంలో గడపాలని. నా మనవరాలు కూడా పెళ్ళిడుకొచ్చింది. ఒకసారి నేట్వే ప్లేస్ మీద గాలి మళ్ళిందంటే ఆపడం కష్టం. నవ్వాడు. శ్రీధర్ మాట్లాడలేదు. టెక్సాస్లో ఒక చిన్న పల్లె మాది. అక్కడే మాకో ఇల్లు కూడా ఉంది. విశాలమై పచ్చిక బయళ్ళు, దూరంగా కొండలు. నువ్వు ఒక్కసారి వచ్చావంటే మళ్ళీ తిరిగి రావాలనిపించదు. గదిలో ఎయిర్ కండిషనర్ చప్పుడు తప్ప ఇంకేం వినిపించడం లేదు. పేపర్ వెయిట్ వేళ్ల మధ్య తిప్పుతూ అతడు వింటున్నాడు. నువ్వు నాకు సహాయం చెయ్యాలి శ్రీధర్. నీకు తెలియందేముంది, ఈ దేశము టాక్సుల విషయం. ఒక విదేశీయుడు ఈ దేశం నుంచి ఆస్తులు తీసుకుపోతానంటే రిజర్వ్ బ్యాంకు ఒప్పుకోదు. అందుకని ఆగాడు. శ్రీధర్ ఊపిరి బిగపట్టి, ఏమిటి ఇతడు చెప్పుకోదలుచుకున్నది? శ్రీధర్, నువ్వు నాకు సహాయం చేయాలి. ఈ ఆస్తులన్నిటినీ నీ పేర్ల మారుస్తాను. తర్వాత నెమ్మదిగా వీటిని బంగారం రూపంలో నాకు పంపాలి. అతడి పథకం క్షణంలో అర్థమైంది శ్రీధర్కి. కుర్చీలో నుంచి లేచి, ఇది నేను చేస్తానని ఎలా అనుకున్నారు? స్మగ్లింగ్ అన్నాడు. దీనికింత పెద్ద పదం ఎందుకు? ఇది అందులోకే వస్తుంది. దేశాన్ని మోసం చేయటం. కానీ ఇది నేను న్యాయంగా సంపాదించిన ఆస్తి. క్షమించండి, ప్రభుత్వం ఆ పాలసీ ఎందుకు పెట్టిందో నాకైతే తెలియదు, కానీ దాన్ని ఉల్లంఘించలేను. కానీ నిన్ను పైకి తీసుకొచ్చాను, డైరెక్టర్ని చేశాను. అందుకు నేనెప్పుడూ కృతజ్ఞుణ్ణే. కావాలంటే మీ ఆస్తికి ట్రస్టీగా వ్యవహరిస్తాను. వచ్చే రాబడినంతా మీరెక్కడుంటే అక్కడికి పంపుతాను. అంతేకాని మోసం చేయలేను. బాగా ఆలోచించి శ్రీధర్. నిజానికి నేను ఈ పనికి నిన్ను ఉపయోగించనక్కర్లేదు. కానీ కేవలం నా మనవరాల్ని రక్షించావన్న కృతజ్ఞతతో నేను ఈ అవకాశం నీకు కల్పిస్తున్నా. నీకు సగం ఆస్తి ఇస్తాను. ఇంతకన్నా నువ్వు ఎక్కువ ఊహించగలవా? శ్రీధర్ మొహం ఎర్రబడింది. సగం కాదు, పూర్తిగా ఇచ్చినా సరే నేను ఇదంతా చేస్తానని ఎలా ఊహించారు మీరు? అన్నాడు. రాబర్ట్ పైపు పీలుస్తూ 50 లక్షల ఆస్తి కోసం అన్నాడు. శ్రీధర్ ధవళకండరం రోసంతో బిగుసుకుంది. ఈ మాటే గాని మీరుగాక ఎవరైనా అని ఉంటే. అవతలి మాట రాక ఆగిపోయాడు. రాబర్ట్ చాలా తాపీగా కుర్చీ వెనక్కి వాలి, ఏమై ఉండేది శ్రీధర్ అన్నాడు. ఒక్క క్షణం గాఢమైన నిశ్శబ్దం ఆ గదిలో పేర్కొంది. ఏదో అనబోయి తమాయించుకొని, సారీ సార్, అండ్ ఇట్స్ ఆల్ రైట్, గుడ్ బై అండ్ గుడ్ బై ఫర్ ఎవర్ అన్నాడు శ్రీధర్ లేచి.
అతడు తలుపు దగ్గరికి నడిచి తలుపులు తీసి బయటికి రాబోతుంటే శ్రీధర్ అని వినిపించింది వెనుక నుంచి. ఆగి వెనక్కి తిరిగాడు. ఆఫ్టర్ ఆల్ ఐ యామ్ లివింగ్. ఇంకొక 24 రోజుల్లో వెళ్ళిపోతున్నాను కదా, జరిగిందంతా మర్చిపోయి ఈ 4 రోజులు మామూలుగా ఏమీ జరగనట్టు ఉండలేవా? ఆ కంఠంలో ఉంచిన మార్పుకి కొంచెం ఆశ్చర్యపడ్డాడు. అసలు ఏమీ జరగనట్టు ఎంత మామూలుగా ఉన్నాడు. అందుకే వ్యాపారంలో అంత పైకి రాగలిగాడేమో. అతడికి బాధగా ఉంది. దాదాపు 16 ఏళ్ల అనుబంధం, ఇంతకాలం ఇంత చక్కగా పెంపొందించిన స్నేహం కేవలం డబ్బు కారణంగా విడిపోతుంది. ఈ 4 రోజులు కలిసి ఉంటారు, కానీ ఆ పూర్వపు స్నేహము గౌరవభావము ఉండవు. ఇలా జరగకపోయి ఉంటే ఎంత బాగుండు. ఆయనంటే ఎంతో గౌరవం, ప్రేమ. నిజానికి తను ఏమీ లేని స్థితి నుంచి పైకి వచ్చాడంటే కారణం ఆయనే. కానీ దానికి ప్రతిఫలంగా ఆయన కోరిన కోరికే. ఆత్మవంచన అంత సులభం కాదు. ఒకవేళ ఆయన చెప్పిన పనికి ఒప్పుకున్నా ఆ తర్వాత వచ్చే మానసిక సంఘర్షణని తట్టుకోవడం కష్టం. ఈ నిర్ణయమే మంచిది. ఆయనకు కావాలంటే ఈ పని చేసి పెట్టేవాళ్ళు అంటే 1 కోటి మంది వచ్చి కూర్చున్నారు. నేను జూలై 4న బయలుదేరుతున్నాను. తెలిసినట్టు తలూపాడు. బహుశా మళ్ళీ ఈ దేశం రాను. అతడు మాట్లాడలేదు. మనందరం కలిసి ఈ కంపెనీని వృద్ధి చేశాం. నిజానికి నాకన్నా మీరంతే ఎక్కువ కష్టపడ్డారు. మౌనంగా ఉండిపోయాడు శ్రీధర్. లాభం లేదు. ఏదో ఎక్కడో తెగిపోయింది. ఒకవేళ నేను గవర్నమెంట్కి రూల్స్ ప్రకారం ఆస్తి అంతా అప్పచెప్పినా నాకు 50 లక్షల దాకా మిగులుతుంది. అది చాలు నాకు. అఫ్కోర్స్ ఆశకి అంతు లేదనుకో. అయినా నాకున్నది ఒక మనవరాలే కదా. 5 నిమిషాల ముందు ఈ ఆలోచన వచ్చి ఉంటే ఎంత బాగుండును అనుకున్నాడు శ్రీధర్. రాబర్ట్ లేచి, ఓకే శ్రీధర్, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అని షేక్ హ్యాండ్ కోసం చెయ్యి చాశాడు. శ్రీధర్ కూడా చెయ్యి చాచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇంకొక రిక్వెస్ట్. అఫ్కోర్స్ ఇది నిన్ను ఇబ్బందిలో పెట్టదనుకో. ఆఖరి రోజు నీ కుటుంబం అంతటితో కలిసి లంచ్ తీసుకుందామనుకుంటున్నాను. ఎనీ అబ్జెక్షన్? ఆ కంఠంలో అభ్యర్థనకి కదిలిపోయాడు. లేదు సార్, విత్ ప్లెజర్ అన్నాడు. మెరుస్తున్న డెకోలాం టేబుల్ మీద అన్ని పదార్థాలు అందంగా అమర్చబడి ఉన్నాయి. టేబుల్ చుట్టూ కూర్చుని ఉన్నారు. ముందు రాబర్ట్, పక్కనే తులసి, తర్వాత దంపతులు, చివరిగా అనిత. విందు ప్రాంగణమై దగ్గర నుంచి ఎడతెరిపి లేకుండా కబుర్లు చెప్తున్నాడాయన. ఇన్ని సంవత్సరాలుగా కలిసి ఉండి అందరినీ వదిలి వెళ్ళడం ఆయనకి బాధగా ఉందని శ్రీధర్ గుర్తించాడు. అక్కడి నుంచి విమానాశ్రయం వెళ్ళారు. ఎప్పుడొస్తావు మా ఊరు? తులసిని అడుగుతున్నాడు. మా నాన్నగారు ఎప్పుడు తీసుకొస్తే అప్పుడే. ఎయిర్లైన్స్ అనౌన్స్మెంట్ వినిపించింది. ఆయన లేచి వెళ్ళొస్తాను సన్ అన్నాడు. శ్రీధర్ మాట్లాడలేదు. మనసులో భావాల్ని చెప్పడానికి ఆ మాటలేం సరిపోతాయి. అతడి కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. శారద చేతులు జోడించింది. రెండో అనౌన్స్మెంట్ వినిపించింది. ఆయన జేబులో నుంచి ఒక కవర్ తీసి శ్రీధర్ చేతిలో పెట్టి, నేను వెళ్ళాక అన్నాడు. ఏముందందులో? క్షమాపణలా? శ్రీధర్ కవర్ని కోట్ జోబులో పెట్టుకున్నాడు. ఆయన ముందు కదిలాడు. విజిటర్స్ లాంజ్ బాల్కనీలో అందరూ చూస్తున్నారు. ఆయన ప్లేన్ ఎక్కబోతూ వెనక్కి తిరిగాడు. తులసి చెయ్యి ఊపింది. ఆయన కూడా గాల్లో చెయ్యి ఊపాడు. 5 నిమిషాల తర్వాత ప్లేన్ కదిలింది. దెయ్యంతో మాట్లాడడం ఎలానో తెలుసా? అబ్రకదబ్రా అడిగాడు. శ్రీధర్ కుర్చీ వెనక్క వాలి, బ్రాహ్మణ్, ఇంజనీరింగ్ చదివావు, మంచి ఫ్యూచర్ ఉంది. ఇలా దెయ్యం గురించి, దేవతల గురించి ఆలోచించకపోతే ఆ శ్రద్ధ పని మీద చూపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అన్నాడు. నా పనికేమొచ్చింది? మొన్న మా వాడు నాకు ఎబోవ్ యావరేజ్ అని పర్సనల్ రిపోర్ట్లో రాశాడు అన్నాడు. నీ పర్సనల్ రిపోర్టు నీకెలా తెలిసింది? అడిగాడు శ్రీధర్ నీ అన్న పదం నొక్కి పలుకుతూ. ఇప్పుడు ఆ పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మెమో ఇస్తావా ఏమిటి?
అంత పని మాత్రం చెయ్యకు. శ్రీధర్ నవ్వాడు. వాళ్ళకెలాగో మెమో ఇవ్వాలనుకుంటున్నాను. వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ కాల్స్ దాదాపు రెట్టింపైనాయి ఈ 3 నెలల్లో. మరి పర్సనల్ కాల్స్ ఎక్కువ చేస్తున్నారు. అలా ఎందుకనుకోవాలి అన్నాడు అబ్రకదబ్రా. 10 రోజుల క్రితం ఒక బుక్కులో చదివాను. ఒక ఆఫీసులో ఇలాగే కరెంట్ ఛార్జీలు ఉన్నట్టుండి 3 రెట్లు అయ్యాయట. అందరూ తలబరద్దలు కొట్టుకున్నా ఎందుకో అర్థం కాలేదట. చివరికి తెలిసిందేమిటంటే ఆ ఆఫీసులో పనిచేసే ఒక అమ్మాయి దగ్గర కైనసిన్ అన్న పవర్ ఉన్నదని, అది ఎలక్ట్రానిక్ మీటర్ తెలియకుండానే తిప్పుతుందని. దీనికి నువ్వేమంటావు? ఏమంటాను? నువ్వు ఇలాంటి చెత్త పుస్తకాలు చదవడం మానమంటాను. నువ్వెన్నైనా చెప్పు, దెయ్యాలున్నాయి. దాన్ని నువ్వు ఇంగ్లీష్లో సైకో అంటావో టెలిపతి అంటావో నాకు అనవసరం అన్నాడు అబ్రకదబ్రా. ఆ దెయ్యాలతో నేను చాలా కొద్ది కాలంలోనే మాట్లాడబోతున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శ్రీధర్ అటే చూస్తూ కూర్చున్నాడు. ఎందుకో నవ్వొచ్చింది. ఆ రక్తంలో జీర్ణించుకుపోయిన మూఢనమ్మకాలు పోపు. తనలాంటి వాళ్ళు ఎంత కాదన్నా సరే. అతడి ఆలోచనలో ఉండగానే ఫోన్ మ్రోగింది. శ్రీధర్ హియర్ అన్నాడు అందుకొని. ఐ యామ్ పతి, విద్యాపతి హియర్. విద్యాపతి లాయర్, J&J వ్యవహారాలు చూస్తూ ఉంటాడు. ఎస్ పతి, కొద్దిగా మాట్లాడాలి. డూ కమ్. ఆఫీసుకు కాదు, ఇంటికి వస్తాను. ష్యూర్, సాయంత్రం టీకి. థ్యాంక్ యూ. ఫోన్ పెట్టేశాడు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో విద్యాపతి వచ్చాడు. కొంత మామూలు సంభాషణ జరిగాక రాబర్ట్ ప్రసక్తి వచ్చింది. ఆయన మీకేం ఇవ్వలేదా అడిగాడు పతి. లేదే. తాళం చెవి కానీ రసీదు కానీ? అతడికి అర్థం కాలేదు. తాళం చెవా? లేదే. విద్యాపతి తల గోక్కొని సర్లేండి అయితే అన్నాడు. తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదు ఇద్దరికి. గదిలో కొంచెం సేపు నిశ్శబ్దం తాండవం చేసింది. అసలు విషయమేమిటి అడిగాడు శ్రీధర్. రాబర్ట్ ఒక డాక్యుమెంట్ లాకర్లో పెట్టాడు. దాని గురించి వివరాలు మీకు చెప్తానన్నారు. మరెందుకు చెప్పలేదో? చెప్పకపోవడం గురించి విద్యాపతి చాలా ఆశాభంగం చెందాడని అతడి మొహమే చెప్తుంది. సారీ, నాకేం తెలియదు అన్నాడు శ్రీధర్. అంతలో అతడికి చొప్పున జ్ఞాపకం వచ్చింది ఎయిర్పోర్ట్లో రాబర్ట్ ఇచ్చిన కవర్ సంగతి. లోపలికి వెళ్ళి వెతికాడు. కోట్ జోబులో దొరికింది. దళసరి కవర్ అతికించి ఉంది. దాని మీద తులసి మై డియరెస్ట్ అని వ్రాసి ఉంది. తీసుకొని బయటకొచ్చి కుర్చీలో కూర్చున్నాడు. కవర్ చూడగానే విద్యాపతి మొహం విప్పారింది. అంచు చింపి లోపల నుంచి ఒక కాగితాన్ని తీశాడు శ్రీధర్. దాంతోపాటు ఒక తాళం కూడా, బ్యాంకు లాకర్ది. ఉత్తరం చదవడం ప్రారంభించాడు. పూర్తయ్యేసరికి అతడి మొహం టెన్షన్తో ఎర్రబడింది. కుర్చీలో నుంచి లేచి పదండి వెళ్దాం అన్నాడు. విద్యాపతి మాట్లాడలేదు. ఇద్దరు కారులో కూర్చున్నారు. 5 నిమిషాలలో కారు బ్యాంకుకు చేరుకుంది. తాళం తీసుకొని విద్యాపతి లోపలికి వెళ్ళాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగిద్దామండి. మిగిలింది నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. ఇంతవరకు నేను చెప్పిన నవల్లో తప్పులు ఏమైనా దొర్లింటే పెద్ద మనసుతో మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అన్నట్టు మాటండు. ఈ నవల కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.